హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక తుఫాన్ అయితే రాబోతుందండి. ఈ తుఫాను కారణంగా మనకు 3 రోజుల వరకు అయితే వర్షాలు అయితే ఉండబోతున్నాయి. అయితే మనకు ఈ రోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి పడతాయని చెప్పేసి మన యొక్క వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి ఈ రోజు రాత్రి, అలాగే మనకు ఈ 3 రోజుల వరకు ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుందండి బంగాళాఖాతంలో. అది ఈ రోజే మనకి ఏర్పడబోతుంది. దీని కారణంగా మనకు వచ్చేటటువంటి 3 రోజుల వరకు అయితే వర్షాలు అనేవి భారీగా అయితే ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు రాత్రికి మనకు వర్షాలు అనేవి ఒక విజయవాడలో కానివ్వచ్చు, విశాఖపట్నంలో కానివ్వచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు కాకినాడ, గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు నెల్లూరు జిల్లాలో కానివ్వచ్చు, తిరుపతి జిల్లాలో కానివ్వచ్చు, దీని ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ అయితే ఉంటుంది. సో ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఏ సమయంలో ఏ విధంగా వర్షపాతం అనేది నమోదవుతుంది, మనకేంటంటే రీసెంట్గా కురిసి కూడా వర్షం అనేది ఎక్కువైపోతుంది. సో దీని కారణంగా నీళ్ళలో కొట్టుకొని వెళ్ళడం, ఈ విధంగా మనమైతే రీసెంట్గా విజయవాడలో కురిసినటువంటి వర్షాలు ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధమైనటువంటి వర్షం కురిసింది. సో ఆ వర్షం కారణంగా చాలామంది ఇళ్లలో నీళ్లు రావడము, కొంతమంది నీళ్ళలో కొట్టుకొని వెళ్ళడం, ఈ విధంగా జరిగింది. సో మళ్ళీ మనకు అల్పపీడనం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి. బట్ ఏంటంటే మళ్ళీ మనకు అల్పపీడనం ద్వారా మళ్ళీ మనకు భారీ వర్షాలు అయితే పడతాయి. దీని కారణంగా మనకు నీటి శాతం అయితే పెరుగుతుంది కాబట్టి సో దీని కారణం కూడా మనకు చాలా వరకు ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరైనా పని ఉంటేనే బయటకు వెళ్ళండి, ఎమర్జెన్సీ వర్క్ ఏమైనా ఉంటేనే, లేదంటే కనుక ఇంట్లోనే ఉండండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీలో వర్షాలకు సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.